హలో, నేను గత 2 టైమ్స్ నేను 2 ఎపిసోడ్ చేశాను మీకు. సీనియర్స్కి పట్ల ఎట్లా ఉండాలి, జూనియర్స్. అది ఇప్పుడు ఏంటంటే మీకు పనిలోని అంటే థర్డ్ పాయింట్ ఏంటంటే పనిలోని ఎటువంటి నిబద్ధత ఉండాలి అన్నది ఇంపార్టెంట్. లీగల్ రీసెర్చ్ వర్క్ అని మనం ఏం చేస్తున్నాం, అన్ఫార్చునేట్లీ కొన్ని ఆడియోలు, వీడియోలు లేదా డౌన్లోడ్ చేసుకోవడము, గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవడం చేస్తున్నాము. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎప్పుడైనా సరే ఒక కేసు విషయంలో సీనియర్తో డిస్కస్ చేసి, సార్ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, దీనికి ఎట్లా మనం చేయాలి, దీనికి ఏ టైప్ ఆఫ్ జడ్జిమెంట్స్ కావాలి, అప్పుడు ఏంటంటే ఆ జడ్జిమెంట్స్ మనం తీసుకోగలిగితే లేటెస్ట్ జడ్జిమెంట్స్, ఓల్డ్ జడ్జిమెంట్స్, రిలవెన్సీ అండ్ సమ్ టైమ్స్ అదర్ సైడ్ కూడా కోట్ చేస్తారు కొన్ని జడ్జిమెంట్లు. దాన్ని మనం ఎట్లా తిప్పి చెప్పాలి, అది మనకి కన్వీనియంట్ గా దాన్ని మన సైడ్ కూడా తీసుకోవచ్చు సార్. ఆ పాయింట్స్ ని చాలా టిప్స్, ఈ టిప్స్ నేర్చుకోవాలంటే నాట్ ఏ ఆర్డినరీ ఇష్యూ, నాట్ ఏ సో సింపుల్. నేను కోర్టుకి వెళ్తున్నాను, 10 గంటలు డైరెక్ట్గా వెళ్ళిపోయి మెన్షన్ చేసేస్తాను, లేదా పాస్వర్డ్ చెప్పేస్తాను, మిగతా మా సీనియర్స్ ఆర్గ్యూ చేస్తారు, నాకెందుకులే 10 మందితో ఫ్రెండ్స్తో వెళ్ళి చిట్టాపట్టా కొట్టుకుంటామంటే యూ కెనాట్ బి ఎ సక్సెస్ఫుల్ అడ్వకేట్. క్లయింట్స్ మీ దగ్గరికి రావాలి ఇండిపెండెంట్గా, మీతో డిస్కస్ చేయాలి అంటే ఎప్పుడైతే సీనియర్తో మీరు ఈ అసిస్టెన్స్ చేసుకోగలుగుతున్నారో, ఒక క్లయింట్ వచ్చి మీతో డిస్కస్ చేసినప్పుడు ఆ క్లయింట్కి ఆ పాయింట్స్ మీద మీరు ఎన్లైట్ చేసుకొని యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఈ కేసు ఈ రకంగా డిస్కస్ చేస్తే నేను హౌ టు ప్రిపేర్ ఏ కేసు అన్నది మీ ఇండిపెండెంట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అందుకే ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు నోట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ పాయింట్స్ మనకి అడ్వకేట్ గారు మనం ఈ పాయింట్స్ చెప్పాము, కానీ ఇన్ అడిషన్ టు దట్ ఆర్గ్యుమెంట్స్ లో సీనియర్స్ కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తుంటారు. ఆ పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్. ఎప్పుడైతే మనం ఆ పనిని మనం చేసుకుని ఒక డైరీలో దాన్ని ఎంట్రీ చేసుకుని ఆ కేసు మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడు వస్తుంది, ఆ కేసుకు మనం ఏమేం ప్రిపేర్ చేయాలి, ఎంతవరకు మనం తీసుకొచ్చి చేయాలి, ఆ సంబంధించిన ఫైల్స్ ఒక సీరియల్ గా ఒక ఆర్డర్ లో పెట్టాలి. అంటే సపోజ్ లోవర్ కోర్ట్ అయితే ప్లెయింట్, తర్వాత రిటర్న్ స్టేట్మెంట్, తర్వాత ఎవిడెన్సెస్ లెడ్ బై ప్లెయింటిఫ్ అండ్ ఎవిడెన్స్ లెడ్ బై ది డిఫెండెంట్స్, తర్వాత దానికి కావాల్సింది ఏంటంటే నోట్స్, జడ్జిమెంట్స్ అంటే మనం ప్రిపేర్ చేసిన జడ్జిమెంట్స్, తర్వాత దానికి అవసరం వస్తే ఒక రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా తయారు చేసుకుంటే అప్పుడు ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఈ రకంగా చేస్తే మనం ఈ పాయింట్స్ మీద ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఐ విల్ కమ్ టు నెక్స్ట్.